తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం నెలకొంది. ఇటీవలే కొలువుదీరిన విజయ్ సర్కార్ను కూల్చేందుకు కుట్ర జరిగింది. ఏకంగా 15 మంది టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా కుట్ర చేశారు. ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలకు 35 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. ముందుగానే కనిపెట్టిన తమిళనాడు ఇంటెలిజెన్స్ బృందం కుట్రను భగ్నం చేసింది. మరికొంత కాలంలో టీవీకే సర్కారు పడిపోతుందని స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. அதாவது நான் அந்த 40 நாளாக சொல்லிட்டு இருக்கோம். திமுகவும் திரு ஸ்டாலின் அவர்களும் திரு எடப்பாடி அவர்களும் சேர்ந்து குறுக்கு வழியில் ஆட்சி அமைக்க முயற்சி செஞ்சுட்டு இருக்காங்கன்னு சொல்லிட்டு இருந்தோம். அதுதான் இன்னைக்கு அதோடைய வெளிப்பாடு. அவர்கள் அனைவரும், அதாவது திமுக சேர்ந்த முக்கியமான நபர்கள், செந்தில் பாலாஜி போன்ற நபர்கள்